పరీక్ష ఎపిసోడ్ 10 రివ్యూలో అయితే చాలా దారుణాలు అయితే జరిగాయి అబ్బా. నిజంగా అసలు చరణ్ గురించి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. చరణ్ అయితే నోరు జారడం జరిగింది, అదేంటో చెప్తాను. అలాగే అమన్ ఓవర్ యాక్షన్, అమన్ ఓవర్ బిహేవియర్ అనేది బయటోళ్ళకు తగ్గట్టుగా పిఆర్ స్టంట్స్ లాగా మాట్లాడాడు, అదేంటో చెప్తాను. అలాగే రోహిత్ నాయుడుకి కావాలనే ఎల్లో కార్డు ఇచ్చారా, కావాలనే జనాల్లో క్రేజ్ పెంచాలని ఇచ్చారా, లేకపోతే అణచివేశారనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఎలిమినేషన్ ఎవరనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. నిజంగా ఒక లైక్ చేసి చూడండి. సో నిజంగా అండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఒకటే ఒక టాస్క్ జరిగింది, అది కూడా మనకు క్లియర్గా చూపించట్లేదు. ఆ టాస్క్లో ఆ లాక్కోవడాలు ఏంటో, అదేంటి కీస్ తిప్పడాలేంటో అది మనకు అస్సలు అర్థం కాలేదు, అదేంటో చెప్తాను. నిజంగా అండి ఎలిమినేషన్ అయితే జరిగింది, 2 ఎలిమినేషన్లు జరిగాయి ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ అయితే మనకు గాయత్రి ఎలిమినేట్ అయింది. సెకండ్ చెప్తే మీరు నిజంగా అసలు ఆశ్చర్యపోతారు, బాగి తుల్లూరి అండి. ఆమె అసలు హెయిర్ కట్ చేసుకుంది, మనము వెళ్తుంది బిగ్ బాస్కి అనుకున్నాం, కానీ నిజంగా ఇక్కడ నుంచి ఇటే బయటకు పంపించేసారు, గట్ల ఉంటుంది మళ్ళా. అందుకే తొందరపడి ఏది చేసుకోవద్దు. అలాగే దానికి తగ్గట్టుగా ఆట కూడా ఆడాలి, అమాయకంగా ఉంది అనిపించింది నాకైతే. అపూర్వ చేసుకోలేదంటే ఇక గిట్లనే బయటకు పోతే ఏం చేస్తుంది, ఆమె హెయిర్ మీద, ఆమె ఫ్యాషన్ మీదనే ఆమె బతుకుదెరువు ఆధారపడి ఉంది. 2-3 సంవత్సరాలు అయితే కానీ జుట్టు పెరగదబ్బా, ఎంత అన్యాయం కదా, చాలా దారుణం. తర్వాత చరణ్ అయితే ఒక నోరు జారాడప్ప. మిథిలేష్ వీక్ ప్లేయర్ ఎవరు అని అడిగితే చరణ్ అని చెప్పానంటే ఆయన మంచిగానే చెప్పిండు, అంటే బాడీ వైజ్గా ఇల్లున్న వాళ్ళతో పోలిస్తే. అంటే నీకు బుద్ధి లేదు అంటాడు. బుద్ధి లేదేంటి, బుద్ధి లేదు ఆ అబ్బాయి అక్కడికి అప్పటికి కూడా చెప్తాడు ఈ టాస్క్ వైజ్ అని చెప్పాడు. దానికి బుద్ధి లేదని అనేస్తాడు నోరు జారి. ఏదేదో ఇంత నోరు జారితే మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇంకోసారి కనుక నోరు జారితే జనాల్లో ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోతుంది, మొత్తం డ్రాగ్ కింద పడిపోతుంది ర్యాంక్, అట్లుంటుంది మళ్ళా జనాలతో పెట్టుకుంటే. సో నోరు జారకుండా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతి మాట కూడా. ఇంకొకటి వచ్చేసి అమన్ ఓవర్ యాక్షన్. అమన్ అక్కడ నిజంగానే తిరుగుతున్నప్పుడు లోపటికే తిరుగుతుంటాడు, తర్వాత నువ్వు కరెక్ట్గా తిరుగని దీపక్ చెప్పగానే ఇట్లా రౌండ్ ఇటు సైడ్ వచ్చేస్తాడు కొంచెము, అప్పుడే వెళ్ళి కూర్చోవడం అనేది జరిగింది. అక్కడ ఓవర్గా ఇదే అయిపోతుంటాడు, నాకు అర్థం కాదు అమ్మను. అంటే నేను అప్పుడు నిన్న టాస్క్లో ఆడినా నాది ఫలితం లేదు, ఈ టాస్క్ నిన్న ఫలితం ఎందుకు లేదు, నీకు ఆల్రెడీ అక్కడ నువ్వు ఫస్ట్ వచ్చావని చెప్పేసి నీకు ఫైర్ కార్డ్ అయితే వచ్చింది కదా, అక్కడ రోహిత్కి అన్యాయం జరిగింది కదా, అదెందుకు నీకు అర్థం కావట్లేదు. అంటే బ్యాడ్ అయిపోయినా అన్న ఫీలింగ్ నీకు ఎట్లా వచ్చిందంటే, నువ్వు ఈరోజు టాస్క్ మొత్తం పిఆర్స్కి చెప్తే పిఆర్ నువ్వు ఇలా మాట్లాడని చెప్పడం వల్లనే కదా నువ్వు మాట్లాడినావు. అంటే జనాల ఒపీనియన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎలా మాట్లాడుతావు, బయట ఆల్రెడీ నేను బ్యాడ్గా పోట్రా అయిపోయినా అని చెప్పేసి ఎలా అంటావు, లేదంటే నీ చుట్టుపక్కల వాళ్ళు అన్న మాట తీసుకొచ్చి అన్నావు అనేది అయితే నాకు అర్థం కాలేదు. సో అవన్నీ పిఆర్ స్టంట్స్ లాగా ముందే ఊహించి, అంటే ఈ పలానా రోజు ఎపిసోడ్ ప్లే అవుతుంది, పలానా రోజు నువ్వు ఇలా మాట్లాడాలని చెప్పేసి అలా అనడం అయితే జరిగింది. అక్కడ అపూర్వాన్ని కూడా వేసుకుంటారు, అపూర్వ వల్ల నీ వల్ల ఆయన జస్ట్ షటప్ అంటాడు. పాప మా అమ్మాయి ఉమెన్ కార్డు కూడా తీయదు, అయినా చాలా బాగా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది. ఇక్కడ మధ్యలో సృష్టి వచ్చేసి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే అక్కడ అపూర్వానే కదా సంచాలకంగా చేసింది, అపూర్వానే అంటుండు కదా, అందుకే అక్కడ ఆమె వచ్చింది. ఇక్కడ అపూర్వ అయితే చాలా బాగా మాట్లాడింది, అక్కడ ఉమెన్ కార్డ్ అయితే అస్సలు తీయలేదని నాకైతే అనిపించింది. చాలా చాలా బాగా మాట్లాడుతుంది అపూర్వ. నిజంగా అండి అమ్మని ఎందుకు ఇంత ఇప్పుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇక్కడ రోహిత్ మిథిలేష్ పైన గెలుస్తాడు, ఒక్క మాట కూడా తనలో ఇంత పవర్ ఉంది కూడా అని చూపించుకోవట్లేదు. మిథిలేష్కి అయితే బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు, ఫస్ట్ టాస్క్ ఓడిపోయాడు, ప్లస్ ఈ టాస్క్లో కూడా అది కూడా అంటే జిమ్ ట్రైనర్ అయ్యుండి బాడీ చూపించి నాకు ఇదే మెయిన్ అడ్వాంటేజ్ అయ్యండి, ఇప్పుడు అదే ఆయనకి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా కష్టమే మిథిలేష్ వెళ్ళడమేమో అని నాకైతే అనిపించింది. సో మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజంగా అండి అసలు మొత్తము ఆ ఎల్లో కార్డు ఇవ్వడం మాత్రం అనేది ఇదొక స్టంట్ లాగా అని నాకు అనిపిస్తుంది. జనాల పల్స్తో ఆడుకుంటున్నాడా, కావాలని రోహిత్ని లేపుతున్నాడా అనే విధంగా, అంటే రోహిత్కి అన్యాయం జరిగిందని కాకుండా నేను వేరే ఆలోచిస్తున్నా, రోహిత్కి కావాలనే ఎల్లో కార్డు ఇచ్చేసి జనాల్లో హైప్ పెంచుతున్నారా, అమన్కి కానీ రోహిత్కి కానీ వీళ్ళకి ముందు నుంచే కొంచెం హైప్ పెంచుతున్నట్టుగా అని నాకు అనిపిస్తుంది. అన్యాయం అని నేను అనుకోవట్లేదు, జనాలలో ఓటింగ్ అయితే పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. రోహిత్ కూడా బయట జనాలని అంటే ఏం మాట్లాడట్లేదు, తను తప్పు పట్టట్లేదు, బట్ మనకు చూసే వేళ అన్యాయం అనిపిస్తే ఆటోమేటిక్గా జనాల్లో సానుభూతి పెరుగుతుంది కదా, అలా ఏమైనా ప్లాన్ చేశారేమో అని నాకు అనిపించింది. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి.
అలాగే షష్ఠి కూడా చాలా బాగా ఆడింది. నేను ఆమె నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే రోహిత్ స్ట్రాటజిక్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. నువ్వు ఏం స్ట్రాటజిక్ ప్లాన్ చేసావు అంటే, నేను 4 మూలల నలుగురిని బరువైన అంటే మంచి స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళని పెట్టాను. వాళ్ళ ఎటు లాగితే అటు పోయేలాగా, అంటే కీస్ తీసుకొని ఆ కీస్ ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసుకొని అక్కడ పోయి కూర్చోవాలి. అప్పుడు మనకు వీక్ ప్లేయర్ టీం కాకుండా స్ట్రెంగ్త్ ప్లేయర్ టీమే గెలిచిందనమాట. సో అది. సో ఇక వీక్ ఎవరని అంటే శాలిని బాగా చెప్తుంది గాయత్రి గురించి. ఇది మొన్నే చెప్పాల్సింది నామినేషన్ పాయింట్లో. సో ఎందుకంటే నువ్వు గివ్ అప్ ఇచ్చేసినావు, సో నీకు అంత స్ట్రెంగ్త్ లేదు. మళ్ళీ ఇక్కడ కూడా అపూర్వాన్ని ఏడేసుకుంటారు అనుకున్నా, కానీ అపూర్వాన్ని వేసుకోలేదులే. ఆ అమ్మాయిని వేసుకోవడం అయితే జరిగింది. నిజంగా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ అపూర్వాన్ని టార్గెట్ చేస్తారేమో నేను అనుకున్నా, కానీ టార్గెట్ అయితే చేయలేదు. సో ఇది బాగా అనిపించింది. శాలిని వచ్చి టక్ ఆఫ్ వారిగా టకటక చెప్పేసింది. నిజంగానే ఆ అమ్మాయికి అసలు గాయత్రికి ఆడడం తెలియదు, తను అర్హురాలే ఎల్లో కార్డు కానీ నాకు అనిపించింది. ఎందుకంటే వీక్ ప్లేయర్ కూడా గీత స్కిన్ మీద జరసేపు కూడా పెట్టుకోలేకపోయింది అనిపించింది. సో అదన్నమాట. ఇంకా రోహిత్ ఆలోచించే విధానం కూడా నాకు నచ్చిందబ్బా. అదేంటి అంటే, సో రామకృష్ణ గురించి చెప్తాడు. తను ఏదైనా కూడా 2-3 సార్లు క్వశ్చన్ అడుగుతాడు, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు, అర్థం చేసుకోలేడు అని ఇది చెప్పాడు కదా, బాగా అబ్జర్వ్ చేశాడు అనిపించింది. రామకృష్ణ కూడా డిఫెండింగ్ చేసుకోవాలి. నేను 2-3 సార్లు అడిగినంత మాత్రాన నేను వీక్ ప్లేయర్ని ఎలా అవుతాను? సో నేను అడిగి లూప్ హోల్స్ తెలుసుకుంటున్నాను. నేను ఆ టాస్క్ గురించి ఒకరొకరు మైండ్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో అలా తెలుసుకుంటున్నాను అని కూడా చెప్పొచ్చు రామకృష్ణ. కానీ అక్కడ రామకృష్ణ ఎందుకో డల్ అయిపోయాడు. ఓకే, నేను నిరూపించుకుంటాను అని కూడా ఇప్పుడు ఏదన్నా మన గురించి తప్పు మాట్లాడినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయిపోయి నేను ఇది అని కొంచెం ప్రూవ్ చేసుకునేలా మాట్లాడితేనే కదా మీరు ముందుకెళ్తారు. లేదు అంటే అవునా ఓకే అన్నట్టుగా ఉండకూడదండి. సో ఏదైనా కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను ఆడతాను అని వెంటనే స్పాంటేనియస్గా ఆలోచించి నెక్స్ట్ ఏ మాట మాట్లాడితే బాగుంటుంది అనేది మనం కొన్ని ముందే అంచనా వేసుకొని వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోకండి. మీరు ఏదైనా కూడా చెప్పిన దానికి ఒప్పుకోకుండా సో మీరు డిఫెండ్ చేసుకుంటేనే కదా మీ టాకెటివ్ స్కిల్స్ కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు కమ్యూనికేషన్ కానీ, మీరు ఆలోచించే విధానం కానీ జనాలకు తెలుస్తుంది. ఈరోజు స్క్రీన్ స్పేస్ అపూర్వ తీసుకుంది. అపూర్వ చాలా స్క్రీన్ స్పేస్ తీసుకుంది, నాకు బాగా నచ్చింది. షష్ఠి కూడా తీసుకుంది. ఎందుకంటే ఇట్లా మీరు స్క్రీన్ స్పేస్ తీసుకోండి, గమ్మున కూర్చోకండి. ఇక్కడ బాగెతుల్లూరి కానీ, ప్రియాంక, రమేష్ కానీ, ఈ రాజకుమారి కూడా వీళ్ళంతా వాళ్ళ స్కిల్స్ ఏం బయట పెట్టాలి. ఇంకా రాజకుమారి ఏంటంటే నేను తీసుకుంటానని చెప్పేసి తను కొంచెం కావాలని లేపి అడుగుతున్నట్టుగా ఉంటుంది తప్ప తనని. మిగతా వాళ్ళు కూడా స్క్రీన్ స్పేస్ తీసుకోండి. ఆటలాడే విధానంలో కూడా మీ ఒపీనియన్ చెప్పండి. చెప్తేనే మీకు అక్కడ స్క్రీన్ స్పేస్ ఉంటుంది. జనాలలో మీ పైన ఒక ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట.